ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే క్షణము, నీ దయలే క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే క్షణము, నీ దయలే క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి, అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి, అదృష్టమిచ్చింది నీ కృప.
కృపలేనిదే నేనుండలేనయ్యా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమైతిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎదుగు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి రూపాంతర అనుభవము కొరకు మనము ఒక సందేశాన్ని మనం విన్నాం. ఈ దినము కూడా రూపాంతర అనుభవము అనే సందేశాన్ని మనం పంచుకుంటున్నాం. రూపాంతరము అనే మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రూపము మార్పు చెందుట కాదు, మనస్సు మారాలి, నూతనపరచబడాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో మనం పొందవలసినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి మార్పు కొరకు మాట్లాడుచు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. గతములో మనం జ్ఞాపకం చేసుకున్న బాహ్య సంబంధమైనటువంటి రూపము మార్చబడటం కాదు, ఆత్మ సంబంధమైన ఆంతర్యము మారాలి, హృదయము మారాలి, మార్పు చెందాలి. ఒక విధంగా అర్థం కావటానికి సామెతల గ్రంథకర్త చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, అందము మోసము సౌందర్యము వ్యర్థం. అంటే అందము అనేది వద్దు అని కాదు, ప్రభు ఇక్కడ కోరుకుంటూ ఉన్నది బాహ్య సౌందర్యము కన్నా ఆత్మీయ సౌందర్యం కావాలి. కాబట్టి మనుష్యులలో బాహ్యంగా మార్పు కాదు, కానీ అంతరంగములో మార్పు చెందటం రూపాంతరము అని చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రూపాంతర అనుభవములో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన రూపాంతరము చెందారు అంటే ఎంతమంది నమ్మగలరు? సాక్ష్యాలు లోకం కోరుకుంటూ ఉంటాయి. అందుకనే రుజువుల కొరకు యేసు ప్రభువుతో పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. వారు కన్నులారా చూచారు, చెవులారా విన్నారు, వారి నోటితో సాక్ష్యమిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఆలోచన చేస్తే, ఇక్కడ మత్తయి సువార్తలో మనము 17వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నప్పుడు
ఇక్కడ చక్కటి మాటలు మన కొరకు వ్రాయబడుతున్నాయి. వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను. ఇక్కడ ఆయన వస్త్రములు, నీతి వస్త్రములు ఏ విధంగా ఉన్నాయంటే, ముడత అయినను మరక అయినను మరెట్టిది ఏదైనను లేనటువంటి రీతిలో లోకానికి తెలియపరచటానికి మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని తెల్లనివిగా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా అక్కడ సాక్షులు మోషే, ఏలియా కూడా ఉన్నారు. యేసు ప్రభు యొక్క రూపాంతరములో పేతురు, యాకోబు, యోహానులతో మరిద్దరు ప్రవక్తలు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి కుమారుడైన క్రీస్తు ప్రభు కొరకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సాక్ష్యమిస్తూ అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రభు తన బిడ్డలమైనటువంటి మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు అని ఆలోచన చేస్తే, లోక సంబంధమైన మార్పు మన జీవితంలో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మార్పు. అది ఏ విధంగా అని ఆలోచన చేస్తే, చీకటిలో ఉన్న మనము క్రీస్తు అనే వెలుగును ధరించినప్పుడు, అసత్యమనే అపవాది మాటలతో బంధించబడినటువంటి మనము సత్యము అయ్యున్నటువంటి క్రీస్తు మాటల ద్వారా క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, లోకములో మానవులుగా పాపముతో మనము మలినమై ఉన్నప్పుడు, మనము క్రీస్తు పోలికగా మార్చబడినప్పుడు, అంటే చీకటిలో నుండి వెలుగులోనికి మనం రావాలి. భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యం నుండి ఆత్మ సౌందర్యంలోనికి మార్చబడాలి. మానవ సంబంధమైనటువంటి ఈ పోలిక నుండి క్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడాలి. దట్ ఈస్ ద ట్రాన్స్ఫిగరేషన్. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన కూడా ముగించబడింది. క్రీస్తు ప్రభు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. మొదటి రాకలో ఆయన రక్షకుడిగా మన కొరకు జన్మించాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణతో పాటు రెండవ రాకడలో ఆయన ఎదుర్కొనటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే రూపాంతరపు కొండ మీద ఏ విధంగా రూపాంతరము చెందారో మన జీవితాల్లో కూడా ఈ పాప భూయిష్టమైనటువంటి లోకములో మనము మనస్సులు మారి క్రీస్తు రూపంలోనికి మార్చబడుట నిజమైనటువంటి రూపాంతర అనుభవం. మన జీవితాల్లో మనలను చూచినటువంటి వారు వారిలో ప్రభువు ఉన్నారని, వారిలో ప్రభు పోలిక ఉన్నదని, వారిలో ప్రభు ప్రేమ ఉన్నదని, వారిలో క్రీస్తు ప్రభువుని రక్షకునిగా ధరించుకున్నారని గుర్తెరిగి ఇతరులు కూడా మనలను చూచి క్రీస్తు ప్రభువులోనికి రూపాంతరము చెందటానికి, రూపాంతరము అనేది చదవటం చెప్పటం కాదు, కానీ మన జీవితాల్లో నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి మార్పు మనం పొందుకొని మన క్రీస్తు పోలికలోనికి మార్చబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మేలుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధ రూపాంతర అనుభవాలు మేము ధ్యానం చేస్తాం. మా జీవితాల్లో కూడా నిజమైన రూపాంతరాన్ని మీరు అనుగ్రహించారు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, స్పాండిలైటిస్తో మెడ నొప్పుతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి,
ఆర్థరైటిస్తో ఉన్నవారు, మోకాళ్ళు నొప్పులతో ఉన్నవారు, చెస్ట్ పెయిన్తో ఉన్నటువంటి వారు, ప్రభా ఇదిగో తండ్రి అనేక విధాలు వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచండి. అప్పుల బెడదలో ఉన్నవారిని విడుదల చేయండి. ప్రభా యవనస్తుల కొరకు, చంటి బిడ్డల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ సార్వత్రిక సంఘము, ప్రతి కుటుంబము రూపాంతరము ద్వారా అడ్వెంటులో ప్రవేశించి ప్రభువా క్రీస్తు ప్రభు అయిన నిన్ను ఎదుర్కొంటాను కృప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.